కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు. ఇక హైదరాబాద్ చికటపల్లిలోని కార్మిక భవన్లో మంత్రి సమక్షంలో మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గా కార్మిక సంఘం నాయకుడు జనక్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. కార్మికుల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తికి ఈ పదవి రావడం సంతోషకరమన్నారు శ్రీధర్బాబు. ఇక ఆయన ప్రభుత్వానికి కార్మికులకు వారధిగా ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరుతో కార్మికులకు మేలు చేసే విధంగా పనిచేయాలని ఆకాంక్షించారు. బాధ్యతలు చేపడుతున్న సందర్భంలో నేను మా సహచర శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్కు సంబంధించిన మా కార్యకర్తలు నాయకులు, ప్రత్యేకించి ఐఎన్టీసీకి సంబంధించిన మా అన్నలు తమ్ములు అందరం కూడా కలిసి జనక్ ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా నాయకురాలు సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో రాష్ట్రంలో మరి పలు కార్పొరేషన్స్కు చైర్మన్లను నియామకం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించి దాదాపు 1,25,00,000 మంది కార్మిక సోదరులు కాంట్రాక్ట్ రంగంలో కానీ పర్మనెంట్ కానీ మొత్తం ఆ కార్మికుల సంక్షేమం, వారి అభివృద్ధికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. శ్రీధర్బాబు గారు, మా ఎన్టీసీ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారు, మా మిత్రుడు రామవరం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, వారి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాకు మినిమం వేజ్ చైర్మన్ జరిగింది. వారు ఇచ్చినటువంటి ఏదైతే నిర్ణయించాలో ఆ నిర్ణయానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ పెరిగే విధంగా, కార్మికుల జీవితాలు బాగుపడే విధంగా తప్పకుండా 73 కేడర్ల అనార్గనైజ్ సెక్టార్లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడం, ఆ ఉద్దేశంతోనే ఈ ప్రజాప్రభుత్వం మాకు అధికారం ఇచ్చింది. దాన్ని తప్పకుండా నిర్వర్తిస్తామని నాకు